మహిళలు పని చేయకుండా ఏ పని కూడా ముందుకెళ్ళేటటువంటి అవకాశం లేదు. అంటే మనం అందరం కూడా తిండి అంటే మన ఆహారాన్ని మనము బువ్వ ఇవి కడుపులోకి వెళ్ళాలంటే భూమి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే భూమి లేకుండా పంట లేకుండా ఆహారం అనేది మనకు దొరకదు. కాబట్టి భూమిపై పనిచేసేటటువంటి వాళ్ళు మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయాన్ని, పంటలను, తర్వాత పాలను అంటే ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఇవన్నిటిని పెంచి పెద్ద చేసి వాటిని ఎరువుగా మార్చి మళ్ళీ వ్యవసాయం చేసి పంటలు తీసినటువంటి వాళ్ళు మొదటి వాళ్ళు ఎవరంటే మహిళనే. సార్ చెప్పాడు కదా, మహిళనే ఈ ఉత్పత్తి విధానాన్ని ప్రారంభించింది. వ్యవసాయ పంటల దిగుబడి మనకి నేర్పడం కూడా చరిత్రలో వచ్చింది అని మనం అనుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆహారాన్ని, మానవ జాతికి, ప్రపంచానికి ఆహారాన్ని, శ్రమను, ఫలితాన్ని కూడబెట్టినటువంటి ఒక తల్లి చాలా గొప్పది అని మనం ఆడవాళ్ళను గౌరవిస్తున్నాం. అంతేకాదు ఈ సమాజము ముందుకెళ్ళాలంటే కూడా భూమి పంటలను ఎట్లా ఉత్పత్తి చేస్తుందో ఈ మనుషులను ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి కేంద్రము మహిళ. అంటే మహిళ లేకుండా ఒక బిడ్డ అనేది పుట్టడము సాధ్యం కాదు. నువ్వు ఎంత పెద్ద ఏమైనా చేయండి, అంటే ఉత్పత్తి, మానవ జాతి ఉత్పత్తికి మహిళ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే పంట దిగుబడులకు, ఆహార ఉత్పత్తికి భూమి అంతా ఉత్పత్తి. అందుకే మహిళను భూమితోన పోల్చి ఆ విధంగా కూడా దేవత అనడానికి, తర్వాత పోల్చడానికి కూడా భూమితో సమానమైనటువంటి ఒక స్థాయి, గౌరవము ఉన్నటువంటి మహిళ. మరి మహిళకు అంత ప్రాధాన్యము చరిత్రలో ఉండి ఆమె చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని లేదా ఆమె చేతిలో ఉన్నటువంటి ఈ ఫలితాన్ని, శ్రమ ఫలితాన్ని అంతా కూడా తీసుకుని మహిళను తక్కువ చూడడము, చిన్న చూపు చూడడము. ఏదైతే మహిళ సహజంగానే 9 నెలలు గర్భాన్ని మోసి పిల్లలను కని తర్వాత పెంచి పెద్ద చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయము ఇంటి పట్టున, నీడ పట్టున, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తిరగకుండా, అప్పుడు చరిత్రలో మనుషులు తిరుగుతూ తిరుగుతూ బతికేవాళ్ళు అడవిలో. అంటే ఇట్లా పోవడం, ఆ సమయంలో పోవడానికి వీలు లేకుండా అయిన సందర్భంలో మహిళను 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఇంటికి పరిమితం చేసేటటువంటి పరిస్థితి మగవానికి సులభమైంది. ఆమెను అక్కడనే పెడితే అసలు ఇక అక్కడి నుంచి ఇంటికే పరిమితం చేసేటటువంటి ఒక పరిస్థితి చేసి ఆడజాతి మీద మగజాతి విజయం సాధించిందని సార్ చెప్పాడు ఇంతకుముందే. అట్లా